చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్మలన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారేములా ఇయాల్టి మోక. ఏడున్నాం రామ్ గోపాల్ వర్మ కాక, ఏం సంగతి? హైదరాబాద్లో కనబడతలేవు కదా, మొత్తం ఆంధ్రకే పోయినట్టున్నావు. ఓహో, ఏడుకెళ్ళి వచ్చిందా పర్మిషన్ ఎట్లా చేసినావు అంటే, దూరదేశంకి వెళ్ళి దావూద్ ఇబ్రాహీం నా దోస్తున్నాడు, ఆయనతో ఫోన్ చేయించుకున్నా అని చెప్తున్నాడట. మరి దావూద్ ఇబ్రాహీం కథ అంటే మీకు అందరికీ ఎరికే కదా, ఆయనే పెద్ద దేశద్రోహి, ఆయన మాఫియా ఏందో కథ ఏందో ఎరికే కదా. మరి ఇది మన రామ్ గోపాల్ వర్మ కూడా ఆయనతో సోపతి అంటే మరి ఎన్నెళ్ళు ఉన్నావు ఈ బొంబాయి బ్లాస్ట్లలో, అక్కడక్కడ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ జరిగినా మీ ఇద్దరు పొత్తేనా ఎట్లా మరి అని జనం అనుకుంటున్నారు. కాకో నేను అంటలేను, ఎందుకంటే నీ కథే వేరుంటుంది కదా. అసలుకే నేను ఏమైనా చేస్తా, నాకు తిక్కుంటుంది, నాకు లెక్కుంటుంది అని ఏమేమో చెప్తుంటావు కదా పిచ్చి పిచ్చిగా. ఇక మరి ఆ ముచ్చట మీదకి వెళ్ళి నువ్వు ఏమంటున్నావో ఏం కథ ఏపీ జనాలకు కూడా అర్థమైతలేదు. మరి దావూద్ ఇబ్రాహీంతో సోపతి అంటే నిన్ను కూడా లోపల వేయాలి ఈ లెక్క బట్టి. ఇక రాండ్రుల్లా గిట్ దిక్కు రామ్ గోపాల్ వర్మ తాత ఏమో అంటున్నాడు కదా, ఇందా పాండ్రి ఇక నువ్వు చెప్పే తాత. ఏం చేసాము అని చెప్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఒక ఆస్కారం ఉంది. అందుకని మీరిద్దరం లోపలికి వెళ్లకుండా ఉండటానికి ఆ సీక్రెట్ మాత్రం అడగలదు. అంటే ఏం చేశారు అనేది మాత్రం అడగద్దు అంటారా? ఎలా సంపాదించారు, ఎలా కరెక్ట్ ఏం మేనేజ్ చేశారు అనేది అడగద్దు అంటారు. అది చేస్తే అది బయట పెడితే మీరు లోపలికి వెళ్తారా? అంటే ఒక చాలా దూరదేశం నుంచి ఒక ఫోన్ చేయించాను. దావూద్ ఇబ్రాహీం గారు అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయనతో ఒక ఫోన్ చేయించారు. అది ఇన్నర్ కదా మీరే ఏమంటున్నాడో, దావూద్ ఇబ్రాహీం తోటి సోపతట. ఇక జగనాలకు సినిమా తీసేటి ముచ్చట్ల ఇక పర్మిషన్ తీసుకున్నాడట. మరి నీ నోటితోటి నువ్వే చెప్పబడుతుంది. ఏం చేస్తా అనుకుంటురో ఏపిని మరి ఏం అర్థమైతలేదు ముచ్చట. ఆయన ఎన్ని ఆగమాగం పనులు చేసిండో, ఎన్ని కథలు చేసిండో దేశమంతటా ఎరకనే మరి ముచ్చట. ఇక గైన పర్మిషన్ తీసుకొని నువ్వు జగ్గులకు సినిమా తీస్తున్నావంటే మామూలు ముచ్చట కాదా సో అని అంటున్నారు ఏపీ జనాలు. మరి నీతోటి సోపత అంటే అటు గాలిపంక పార్టీ కూడా సోపతే కదా. ఏందో ఏమో పోన్రి, ఎన్నో అడ్డమైన పనులు చేసిన దావూద్ ఇబ్రాహీం తోటి సోపతి పెట్టుకొని ఇంకైనా పర్మిషన్ తీసుకొని సినిమా తీస్తున్నాను నువ్వే చెప్తివి. మరి మీరు అందరు కలిసికిన ఒక మూట నడుపుతున్నారా ఎట్లా అని ఏపీ జనాలు అయితే ఓ తీరుగానే అనకస్తున్నారు. తాత నీ ముచ్చట మీద అద్దిరమన్నా ఆగురా చిన్న అని కాంగ్రెస్ వాళ్ళ కథ మామూలుగా లేదులా. ఎవ్వలేం ఫికర్ చేయకుండ్రి, అస్సలు బేఫికర్ ఉండురి, 6 గ్యారెంటీలు గట్టిగా అమలైతే అని బట్టి కాక గట్టిగానే చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద అయితే ఇక ఇళ్ళాలు మాట్లాడితే అయిపోతుంది. ఎట్లా ఏదేమున్నా సరే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, ప్రజాపాలన ఎట్లుందో మేము చూపిస్తామని ప్రజాపాలన సురువు చేసిండు కదా. అగో జనాలకు హామీ ఇచ్చుకొచ్చింది అనుకో రాదురిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మరి ఇంకేం చెప్తున్నాడు ఆయన, ఏం ముచ్చటో ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళదంతా అరుచుకుందాం రా. ఇది దొరల పాలన కాదు, జనాల పాలన. ఏది చేసినా జనాల కోసమే, మేమున్నదే జనాల కోసం. ఇది ప్రజాప్రభుత్వము, జనాలు ఎవ్వరు కూడా అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇది ప్రజాపాలన అని చెప్పి మొత్తం మీద చెప్పుకొచ్చిండులా. ఇక ఎవరనుకుంటున్నారా, బట్టి విక్రమార్క కాంగ్రెస్ లోకి వస్తేనే ఇండ్లు ఇస్తామని బెదిరించే సర్కారు మాది గానే కాదు అని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 6 గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీర్తామని వెల్లడించిండ్రు. ముచ్చట్ల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ల ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన షురూ చేసిండ్రు. జనాలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పుకొచ్చిండులో. ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పిండు గీ తీరుగా. ఇక ఇందాం పాండ్రి పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలు చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన 6 గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి 28వ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. అది చూసిరు కదా, గదన్నట్టు కథ. మొత్తానికైతే ప్రజాపాలన కార్యక్రమాన్ని షురూ చేసుకుంటా ఇక గీ తీరుగా చెప్పుకొచ్చిండు జనాలందరికీ కూడా. ఎవ్వలేం ఇబ్బంది పడద్దు, మేమున్నదే జనాల కోసము, ఈ సర్కారే జనాల సర్కారు, ఈ పాలననే ప్రజాపాలన అని చెప్పి గీ తీరుగానైతే చెప్పుకొచ్చిండు. మొత్తం మీద ప్రజాపాలన కార్యక్రమాన్ని షురూ చేసుకుంటా. ఈ గాలిపంక పార్టీ ఎమ్మెల్యేలు బాగానే తిట్లకు కూడా వీళ్ళకి ఏదో స్కూల్ ఉన్నట్టున్నది. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గాలికి మాట్లాడతారు. అదే వినతి పత్రం ఇస్తాను పోయి అడిగితే అంగన్వాడీ లీడర్ల మీదకి అడగోలి తీసుకుంటా అని పట్టుకరారా అని, అది నోరా మోరా ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఎమ్మెల్యేవు, నీదో కథ. ఇంతకు ఏ ఊరు ఎమ్మెల్యే ఏం కథ అంటారా? ఇక మా పొల చెప్పుకొస్తుంది.
ఆగో ఇన్నారులా ఎట్లున్నదో కథ. పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అంగన్వాడీ సిపిఐ నాయకుల మీద తిట్ల పురాణం గీ తీరుగానే మొదలు పెట్టిండు. మరి ఇక వినుకొండల ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అంగన్వాడీల మీద ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిండులా. ఇక గాలిపంక పాటోల తీరంటనే ఎట్లుంటదో ఎరకనే కదా. ఇంటి ముట్టడికి పోయిన సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు హనుమంతరెడ్డి మీద ఎమ్మెల్యే గాలిపంక పార్టీ కార్యకర్తలను ఉసిగొలిపిండు. వినతి పత్రం ఇచ్చే సందర్భంలో ఇక రెండు వర్గాల నడుమ మాట వెరిగి గొడవకు దారి తీసింది. ఇక ఈ సందర్భంగానే ఎమ్మెల్యే కొట్టేతందుకు చెయ్యి ఎత్తుడుతోని అంగన్వాడీ కార్యకర్తలు లొల్లికి దిగిండ్రు. ఇక చూడుర్రి ఎట్లున్నదో కథగక్కడ మీరే. అది చూసినారులా ఎట్లున్నదో కథ. ఇక ఇస్తా అన్న మాటలేవి నెరవేర్చుకోకుండా గాలిపంక పాటోళ్ళు గాలి చేతలు వేసుకుంటా ఉంటే ఎట్లుంటది చెప్పుండ్రి. మళ్ళా ఇదేంటిది అదేంటిది అని అడగబోతే గిట్లనే ఉంటది. ఇంటి ముట్టడికి పోయిన సందర్భంగా గిట్ల వేసిర్రు అన్నట్టు మొత్తం మీద. ఇక గాలిపంక పాటోళ్ళ తీరంటేనే ఎట్లుంటది ఎరికే కదా. ఇక ఆగుండ్రి తాత, జర్రని రోజులే మీ గాలిపంక రెక్కలు పటపట ఇరిగిపోతున్నాయి. ఇక మీకు కూడా దగ్గర పడ్డాయి. డిసెంబర్ 31 దావత్ దగ్గర పడుతున్నది కదా. ఇక దగ్గర పడే కొద్ది దావతులు చేసే పొరగాళ్ళు ఉంటారు చూసినారు. ఈ డ్రగ్స్ అవి అడమైన అన్నీ తీసుకుంటారు కదా. అగో వాటి కోసం బేరగాళ్ళు కూడా ఉరుకులాడుతున్నారట. మహారాష్ట్ర నుంచి ఏమి లేదు, తక్కువ లక్షల మాల వేసుకొని వస్తున్నారట. ఇక వాళ్ళని మన పోలీసు వాళ్ళు అయితే పట్టనే పట్టిరు. మరి ఎట పట్టిరో ఏ సంగతో కానీ మొత్తం మీద అయితే మాలను అరెస్ట్ చేసిరులా. అరే దావత్దారులంతా ఎంత ఫర్షన్ అవుతారో ఏం కథ పూరి. డ్రగ్స్ లేక పానం అంతా తగతగలు ఆడుతుండొచ్చు. నీ అడమైన డ్రగ్ తగలయ్యా బాగానే పట్టిరు పోలీసు వాళ్ళు మొత్తానికి అయితే. ఇక ఎల్లుండి దావతులు ఉంటాయి కదా, కథ ఉంటట్టుంది పోరిగా. పట్నంలో మల్లోత్యాప భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. 3 అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాలను పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. ఇక న్యూ ఇయర్ వస్తున్నది కదా. ఇక రోజు ఎట్లుంటదో ఎరకనే కదా పట్నంలో మొత్తము. ఇక న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి వెళ్ళి డ్రగ్ తీసుకొస్తున్న 3 అరెస్ట్ చేసిర్రు మొత్తం మీద. ఇక 3 నుంచి వెళ్ళి 7 లక్షల విలువైన 100 గ్రాముల MDMA డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇక కొత్త సంవత్సరం వేడుకలల్లో అమ్మేతందుకు మహారాష్ట్ర నుంచి వెళ్ళి తీసుకొచ్చిండ్రట. 2000కు 1 గ్రాము కొని పట్నంలో 7000కు అమ్ముతున్నారట. ఇక ఈ నిందితులు మహారాష్ట్రలో ఒక నైజీరియన్ జోన్ ఉండెళ్ళి కొన్నట్టు ఒప్పుకున్నారు. ఇక పరారీలు ఉన్నాక జో కోసం గాలిస్తున్నారట పోలీసులు. డ్రగ్స్ అమ్మేటోళ్ళ మీద కొనేటోళ్ళ మీద మా పోలీసుల నిఘా ఉన్నదని గట్టిగానే చెప్పుకొచ్చిండ్రు. ఇక చూద్దాం పాండ్రి ఎట్లున్నదో. ఇందులో A1 అనూప్ అనే పర్సన్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ హెచ్న్యూ మన హైదరాబాద్ సిటీ నుంచి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పొజిషన్లో కూడా సేమ్ MDMA డ్రగ్ పట్టుకోవడం జరిగింది 8 months బ్యాక్. అతను 8 months జైల్లో కూడా ఉన్నాడు. ఆయన మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే ఈజ్ గాన్ బ్యాక్ టు మహారాష్ట్ర. మళ్ళీ అక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు అక్కడ 2000 రూపీస్కి పర్ గ్రామ్ ఈ డ్రగ్ పర్చేజ్ చేస్తారు. అక్కడ 2000కి పర్చేజ్ చేసుకొని ఇక్కడ మళ్ళా ఇక్కడ డ్రగ్స్ చాలా వాళ్ళకి డిమాండ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ 6000 7000 రూపీస్కి అట్లా అమ్ముతారు. సో వీళ్ళైతే ఇక్కడ వచ్చి 7000 రూపీస్కి అమ్ముతున్నారు. ఎస్పెషల్లీ న్యూ ఇయర్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా కొంచెం మనీ ఎక్కువ ఎర్న్ చేయవచ్చు అని చెప్పేసి ఒక 100 grams పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బాంబేలో ఒక నైజీరియన్ నేషనల్ బై ద నేమ్ జో ఆర్ జాక్ ఆయన దగ్గర నుంచి పర్చేస్ చేసినారు. అది చూసిర్రా. ఇక మంచిగా అక్కడికేంచి 2000కు 1 గ్రాము తీసుకొని వచ్చి ఇక్కడ 7000కు అమ్ముతాము. నేను రత్తున్నది ఇక అందరు కొంటారు, బాగానే ఇది వేసుకోవచ్చు, మా పంట అంతా బాగానే వండింది అనుకున్నారు కావచ్చు. ఇక మొత్తానికైతే పోలీసు వాళ్ళకు దొరికిండ్రు. ఇక ఎవరి దగ్గర అయితే తీసుకున్నారు ఏంది కథను పురాగా అరుచుకొని ఇక మొత్తానికైతే ఇక పరారీలో ఉన్న జోను కూడా గాలిస్తున్నారట. ఇక గిట్లున్నదుల్లా కథ మొత్తం మీద. ఏందో ఏమో పోండ్రి, ఈ డ్రగ్స్ తీసుకొచ్చుడేందో గిట్లా అమ్ముడేందో కొనుక్కొని వీటిని వాడుడేందో ఏం అర్థం కాకుండా ఉన్నది ముచ్చట. రాను సమాజం ఎటుపోతున్నదో అయ్యగిబిటికి బాగా అలవాటు పడి ప్రాణాలు మొత్తం దెబ్బ తీసుకుంటున్నారు. ఏదేమైనా పోలీసు వాళ్ళకైతే దొరికినరులా. ఏమాయ సారు గుండెలు ఏం పెట్టుకున్నావు, జెండా ఏమో దిగుతలేదు కదా. ఇక కాంగ్రెస్ వాళ్ళు ప్రజాపాలన మొదలుపెట్టి కూడా జెండా ఎగరేద్దాం అంటాలకు ఎంతసేపటికి ఆ జెండా కిందికి ఎగురతలేదు మీదికి ఎగురతలేదు అనుకో రాత్రి. మరి ఏమైందో ఏం కాతో కానీ మొరాయించింది. మరి మనసులో ఏమన్నా అనుమానం ఉన్నదా? జెండమ్మ ఎగురు అంటే ఎందుకు ఎగురుతుంది? అది ఎగిరేయాలకే ఎగురుతుంది కదా. మళ్ళీ కిందికి దించి మీదికి ఎగిరేసిరా, మీదికి దించి కిందికి ఎగిరేసిరా అనే ముచ్చట తెలవాలిగా. అసలు ఆ జెండా కథ ఏదో చూపిస్తారు అరులా. ఆ మనసులో ఏం పెట్టుకున్నారు సారు? జెండా ఎగురతలేదు, బాగానే సేపు మొరాయించింది కదా నువ్వు. ఇక ఎంతసేపు సతాయించుకుంటూనే ఉన్నది. ఇక జెండా గంతగనం ఎగిరేయంగా కూడా ఎగరకపోకూడుతోని అవక్కైండ్రు పార్టీ నాయకులు. ఆఖరికైతే జెండాను మళ్ళా కిందికి దించి సరియేసి ఎగిరేసిండుల్లా అడ్లూరి లక్ష్మణ్ కుమారు. ఇక కావాలంటే చూడుండ్రి మీరే ఎంత సతాయించిందో జెండా.
జగిత్యాల జిల్లా ధర్మపురిలా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల మొరాయించింది పార్టీ జెండా. సర్కారు విప్పు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమారు ఎగిరేసిండ్రు పార్టీ జెండా. ఇక గట్ల ఎగిరేయంగా ఎంతసేపు కూడా ఎగరకుంటా మస్తు సేపు సతాయించిందుల్లా. ఇక మొత్తం మీద యాస్టకచ్చి ఆఖరికత్తే కిందికి దించిర్రు గీ తీరుగా. పించం పీర్ల కొట్టవని సిట్టింగ్లకు వచ్చింది అసలు ఫిట్టింగు. ఒక్కొక్కరికి ఇట్లా ములములా అని వణుకుతుంది అనుకో రాజురి ఒళ్ళు. ఈ జగన్ రెడ్డి ఏంద్రా నాయన మాకు తీసుకొచ్చేమో ఇట్లా పెట్టిండు. ఈడున్నోని తీసి ఆడేసి ఆడున్నోని తీసి ఈడేస్తే ఏడేడోడు ఎట్లట్ట గెలుస్తాడు ఏం సంగతి. తెలుగుదేశం వల్ల గెలవాలని ఈయనే అవకాశం ఇస్తుండా ఏందన్నట్టు వాళ్ళకు పించం అంటున్నదట. అగో గదే ముచ్చట ఏపీ జనాలంతా యమశవులు కొరుక్కుంటున్నారు అనుకో రాజురి. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న జాగాలు గెలిచేదే అనుమానం ఉండే. ఏదో పైసలు పెట్టో ఏదో మాయ చేద్దాం అనుకుంటుండే. మళ్ళీ తీసుకుపోయి పక్క నియోజకవర్గాలలో వేయాలంటే ఇక ఎవరు గెలిపిస్తారు, ఎవరి ముఖం ఎవరు చూస్తారు. ఏందో ఏమో పోరి అంటే జగన్ ఇష్టం లేకనే ఇంటికి పోతున్నట్టు కొడుతుంది కదా కథ చూడబోతుంటే అని ఏపీ జనం అంటున్నారు. నేను కాదు. ఏపీలా గాలిపంక పార్టీకి గట్టి దెబ్బనే తలిగిందుల్లో పోటీ చేసే స్థానాల మార్పుతోని సిట్టింగ్ ఎమ్మెల్యేలల్లా గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే అన్న విడిచిన బాణం షర్మిల కాంగ్రెస్ గూటికి ఏరుడుతోని జగన్ కు గట్టి షాకు తలిగింది. అయితే ఈ షాక్ నుండి తేరుకునే లోపే కాంగ్రెస్ గూటికి చేరేతందుకు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సిద్ధమవుడుతోని ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినట్టు అయింది పుష్కన. అంతేకాదు ప్రస్తుతం గాలిపంక పార్టీ ఎమ్మెల్యేలకు షర్మిల ఆశాదీపంలా కనబడుతున్నది. ఇక ఇప్పుడైతే ఆర్కే బాటలని ఇంకొంతమంది నడిచే అవకాశం కూడా కనబడుతున్నది జోరుగాని. ఇక అటు టీడీపీ జనసేన అధినేతల టచ్లకు ఇంకొంతమంది పోయినట్లు కూడా ముచ్చట బాగానే వినబడ్డది. ఇక తమకు సీట్ ఇవ్వకపోయినా గాలిపంక పార్టీ ఓటమే లక్ష్యమని టీడీపీ జనసేనతోని రాయబారాలు నడుపుతున్నారు. మొత్తం 82 మంది అభ్యర్థులను మార్చాలని గాలిపంక పార్టీ నిర్ణయం తీసుకున్నతోని రెండవ జాబితా విడుదల ముచ్చట మీద గాలిపంక పార్టీ నాయకులల్లా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఆర్కే నిర్ణయం నేపథ్యంలో వ్యూహంలో మార్పు ఉండొచ్చనే టాకే వినబడుతున్నది. మరి మొత్తం మీద ఏదేమైనా తాజా పరిస్థితులలో ఏం చేయాలనో అర్థం కాని అయోమయ స్థితులకు పోయింది గాలిపంక పార్టీ. ఇక అయోమయం ఏమున్నదుల్లా రెక్కలన్నీ పుష్కనే ఇరిగిపోయి తుస్సుమని పోవుడే. ఇక చెప్పక తప్తా అదమ్మా చలి పాడైపోను చలేమో పెడుతుండే. పొదటిలేమో ఏమన్నా మంటలు వేసుకొని కూర్చున్నామన్నా ఈ పట్నం వాళ్ళకైతే కుదరదు. ఇక పట్నం వాళ్ళు గనవ దాటేది లేదు సూర్యుడు వచ్చిందాక. ఇక ఊర్ల పంట ఉంటలో 4 కట్టెలు పుల్లో పుట్టో వేసి మంట పెట్టుకుంటే జర్రేమన్నా చలి కాగుతుంది. కానీ రోడ్లు అయితే ఏం కనపడతలేవు. అబ్బాబ్బా ఏం మంచు అబ్బాబా చెదరు కప్పినట్టే ఉంది అనుకో రాత్రి ప్రపంచానికి అంతా. ఏమన్నా కనబడుతుందా 9-10 దాకా సూర్యుడు ఏమో వచ్చే బాట లేదా. ఎక్కడి చలి మొత్తం మీద అయితే ఈ తేప నెరీ ఎక్కువ ఉందిలా చలి. తెలంగాణలో చలైతే మస్తుగా పెరుగుతున్నదుల్లా. రాత్రి వేళలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతోని జనాలు వణికిపోతున్నారు గజగజ. ఉత్తరాది నుంచి ఈస్తున్న బలమైన శీతల గాలులతోనే చలి తీవ్రత పెరుగుతున్నదని చెప్పి ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో చలైతే మస్తు ఎక్కువ ఉన్నదని అధికారులు చెప్పుకొస్తున్నారు. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినాయని వెల్లడించిండ్రు. ఇక కొన్ని జిల్లాలలో పొద్దుగాల దట్టమైన పొగమంచు అలుముకునుడుతోని ఇక బండ్లు నడుపుకుంటే బయటలకు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి అనుకోరాదు. బాగా ఇబ్బందులు పడుతున్నారు గాళ్ళైతే. పొద్దుగాల 9 దాటినా సూర్యుడు రాకపోవుడుతోని చలిలా జనాలు గజగజ వణికిపోతున్నారు. ఇక జనవరి 1 నుంచల్లైతే చలి మరింత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక వచ్చే 2 రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కటే కాదు దట్టమైన పొగమంచు కూడా అలుముకునే అవకాశం ఉన్నదని ఇక అధికారులు అయితే తెలుపుకొచ్చిండ్రు. బండ్లు నడుపుకునేటోళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలా అని సూచించిండ్రులా. ఎందుకంటే మరి పోంగ రాంగ ఆ పొగ మంచులో ఎవలేం కనబడతారు. పుష్కనొచ్చి గుద్దుకుంటే ఇక యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా అవుతుంది కదా కథ. ఇక గందు గురించనే ఇక జాగ్రత్తగా ఉండాలా బండ్లు నడుపుకొని పోంగ. ఇక 9 దాటినా కూడా సూర్యుడు అయితే వస్తేనే లేడు. ఇక పొద్దుగల్ల ఎటన్నా పోవాలా రావాలంటేనేమో గీ కట్టం ఉండే చూస్తేనేమో పొగ మంచు ఓ తీరుగానే రావట్టే. ఏదేమైనా భద్రం ఉండు రిసాలైతే బాగున్నది. ఇక పొద్దుగూకినాక పోరగాళ్ళకి ఏం పని ఉంటుంది. ఇక సర్కారు జాదే పని పెట్టుకుంటారు కదా. సర్కారు జాదే పని పెట్టుకున్న లాగుతారా అని ఏమన్నా అంటే మా బొలేరకే నువ్వు సైడ్ ఇవ్వవా అని బస్సు డ్రైవర్ల మీదకి పోయి ఇక ఈ బస్సును ఇటు పోకుండా ఆ బస్సును అటు పోకుండా దీని గుద్ది 3 బస్సులను ఆపి నడిపి ఇట్లా బొలేరని పెట్టి పొట్టు పోరాటం చేసిర్రు. ఇక పోలీసులు ఊకుంటారా ముచ్చట తెలిసినాక 3 మునగాళ్ళని తీసుకొని పోయిర్రు. ఇక అయితే ఇటు బస్సు డ్రైవర్లు కూడా ఫిర్యాదు ఇచ్చిరట. ఏందా మాకు ఈ రోడ్డు మీద మేము కొలువులు చేసుకోవద్దా ఇంటికి పోవద్దా ఈ అడవులు ఆ పొరగాలు మొత్తం ఎగురులో పడితే ఏందన్నట్టు అని చెప్పి పెద్ద జవడం అయిందిలా. మరి ఏ ఊరి పొరగాలు ఎందుకు ఇట్లా చేస్తారో తెలియదు. కానీ ఇక ఇట్లా అయితే పొద్దుక్తే పొరగాలతో పెద్ద కష్టం ఉన్నది. రోడ్డు మీద లొల్లి చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు పట్టుకపోతారన్న భయం కూడా లేకుండానే తయారైతున్నారు ఈ నడుమ.
ఇక దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి ఓ బొలెరాతోని అల్చలి చేసిర్రు అనుకో రాదుర్రి ముగ్గురు. ఇక రోడ్డు మీద ఆర్టీసీ బస్సు సైడ్ ఇయ్యలేదని 3 ఆర్టీసీ బస్సులను బొలెరాతోని గుద్దిండ్రు గీ యువకులట. ఇక నడి రోడ్డు మీద బొలెరాను పార్క్ చేసి ఆర్టీసీ బస్సులతో పాటు కిలోమీటర్ మేర ట్రాఫిక్ కు జామ్ చేసి నానా హంగామా చేసిండ్రు గీ ముగ్గురు యువకులు. ఇక ఇంకేమున్నది, బొలారేతో పాటు హంగామా చేసిన ముగ్గురు యువకుల మీద దుండిగల్ పిఎస్ లా ఆర్టీసీ డ్రైవర్లు ఫిర్యాదు చేసిండ్రులా. ఇక చూడుండ్రి ఎట్లున్నదో కథ. ఆర్టీసీ బస్సు పక్కకు సైడ్ ఇవ్వకపోతే గిట్లా ఎత్తారా చెప్పుండ్రి. ఇక ట్రాఫిక్ అన్నాకలా ఆగాల పోవాలా. ఇక రోడ్డు మీద బస్సులు అన్నాక బండ్లు అన్నాక ఆగుతాయి. ట్రాఫిక్ అన్నది జామ్ అవుతుంది. ఒకటా రెండా పుట్లకు పుట్లు వస్తూనే ఉంటారు రోడ్డు మీద. ఇక పక్కకు తప్పుకుంటలేరని ఉన్న బస్సులని గుద్ది ఇక రోడ్డు మీద గట్ల బొలేరని పెట్టి ఏడికాడ ట్రాఫిక్ జామ్ చేస్తే జనాలకు ఎంత ఇదైతుంది చెప్పుండ్రి. ఇక గిసుంటోళ్ళకి నడుమిలకు పేల భయం ఉన్న లెక్కలనుడా లేని లెక్కలనుడా. ఇక ఇంతైతే చేసిండ్రు కానీ పోలీసులకు దొరికినాక వీళ్ళకి తలవాలు గట్టిగానే పడతాయి. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.